శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 444వ భాగం శ్రద్ధాత్రయ విభాగ యోగము 17వ అధ్యాయం. కృష్ణ పరమాత్మ పూర్వజన్మ సంస్కారాల బట్టి, వ్యక్తుల యొక్క పూర్వజన్మ సంస్కారాల వలన వాళ్ళు చేసేటువంటి పనులు ఉంటాయి కదా, ఆ పనులను బట్టి వారిది ఏ విధమైన శ్రద్ధో తెలుసుకొనవచ్చు అని చెప్తున్నారు ఈ అధ్యాయంలో 3వ శ్లోకంలో స్వామి. ఏమంటున్నాడు స్వామి? సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛద్ర స ఏవ సహ అంటున్నారు స్వామి. భరత కులభూషణ, ప్రతి వాడికి కూడాను వాడి మనస్తత్వాన్ని బట్టి శ్రద్ధ ఉంటుంది. ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాడి శ్రద్ధ ఉంటుంది. ఇక్కడ సత్వం అనేటువంటి పదం వాడాడు ఈ శ్లోకంలో. ఇక్కడ సత్వం అంటే ఏమర్థం వస్తుందంటే, పూర్వజన్మ సంస్కారాలతో కూడినటువంటి బుద్ధి, గత జన్మ సంస్కారాలతో కూడినటువంటి అంతఃకరణ, మన పూర్వజన్మలలో ఉన్నటువంటి సంస్కారాలను బట్టి ఆ వాసనలన్నీ కూడాను వీడి అంతఃకరణలో ఉంటాయి. ఆ వాసనలు బట్టి వీడి బుద్ధి కూడా, బుద్ధి కర్మానుసారిణి అని కూడా అంటాం కదా, బుద్ధి కూడా ఎప్పుడు కూడాను ఆ వాసనలు బట్టే బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. ఈ రకమైనటువంటి ఆ పూర్వజన్మ సంస్కారాలతో కూడిన అంతఃకరణాన్నే ఇక్కడ సత్వము అని అనబడుతుంది అన్నమాట. పూర్వజన్మలో చేసినటువంటి కర్మల యొక్క సంస్కారాలు, వాసనలు అవన్నీ కూడాను వాటన్నిటికీ ఆ ప్రకారంగా నడిచేడు, ఆ ప్రకారంగా వాటికి అంకితమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది ఇక్కడ సత్వము అని అనబడుతుంది అనమాట. దాన్నే ఇక్కడ సత్వము అని అన్నారన్నమాట. కింద శ్లోకంలో ఏమైనా స్వభావము అని వాడడం జరిగింది, మనకు గుర్తుందో లేదో. కింద శ్లోకంలో ఈ పదాన్నే స్వభావం అని చెప్పింది, ఈ శ్లోకంలో సత్వం అని చెప్పింది. రెండు ఒకటే అర్థాన్ని ఇస్తాయి. మనుషులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను, ప్రతి ఒక్కడు కొన్న శ్రద్ధ లేని వాడు ఎవరు ఉండరు. వాడికి తగిన శ్రద్ధ వాడికి ఉండనే ఉంటుందన్నమాట. అంతా శ్రద్ధామయుడే. వాడి బుద్ధిలో ఉన్నటువంటి వాసనలు, బుద్ధిలో ఉన్నటువంటి సంస్కారాలు ఏముంటాయో వాటిని బట్టే వాటి శ్రద్ధ ఉంటుందన్నమాట. ప్రతి వానికి వాడి యొక్క వాసనలు బట్టి వాడిదైనటువంటి రీతిలో శ్రద్ధ ఉంటుంది. అయితే వాడి బుద్ధిలో గనక సాత్విక వాసనలు ఉంటే, సాత్వికమైనటువంటి వాసనలు ఉన్నట్లయితే, అది సాత్వికమైన బుద్ధి అయినట్లయితే వాడికి సాత్విక శ్రద్ధ ఉంటుంది. అయితే వాడి బుద్ధిలో రాజసికమైనటువంటి వాసన ఉన్నట్లయితే, రాజసికమైనటువంటి బుద్ధి అయితే వాడికి రాజసికమైనటువంటి శ్రద్ధ అవుతుంది. రాజసికమైన వాటి మీదనే వాడికి శ్రద్ధ, ఎంతసేపు రజోగుణాన్ని ప్రకోపించేటువంటి విషయాల మీదనే వాడు శ్రద్ధ చూపిస్తూ ఉంటాడనమాట. వాడి బుద్ధిలో కనుక ఆ తామస సంబంధమైనటువంటి ఆ సంస్కారాలు ఉన్నట్లయితే వాడి బుద్ధి తామస బుద్ధిగా ఉంటుంది. ఆ బుద్ధి అటువంటి వాడు చూపేటువంటి శ్రద్ధ కూడా తామస శ్రద్ధగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ త్రిగుణాలలో ఏ గుణం ప్రకోపించి ఉంటుందో, ఎక్కువగా ఉంటుందో, ఏ గుణం ప్రధానంగా ఉంటుందో, ప్రకోపించి ఉంటుందంటే, సత్వం అయితే సత్వము, రజస్సు అయితే రజస్సు, తమస్సు అయితే తమస్సు, దానిని బట్టి సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ, వాడి బుద్ధి ఎలాగా ఏ గుణం ప్రభావవంతంగా ఉంటుందో, ప్రధానంగా ఉంటుందో ఆ శ్రద్ధ వానికి ఉంటుంది. ఆ శ్రద్ధను బట్టే వాడు ఆ కర్మలు చేస్తాడు. ఈ కర్మలు ఏంటంటే, వాడికి బహుశా సాత్విక శ్రద్ధ ఉందనుకోండి, సాత్వికమైనటువంటి పనులే చేస్తాడనమాట. ఇప్పుడు ఈ సాత్వికమైన పనులే మాటిమాటికి చేయడం వల్ల వాడికి ఏంటంటే దాంట్లో నిష్ఠ ఏర్పడుతుంది. మాటిమాటికి చేయబడే కర్మల నిష్ఠ అంటే ఏంటంటే పదే ప్రాక్టీస్, అభ్యాసం అంటామే మనం. అదే పదే వాడు సాత్వికమైన పనులే చేస్తూ ఉంటాడు. ఆ సాత్విక పనిలో వాడికి నిష్ఠ కలుగుతుంది. ఆ కర్మలు వాటి నిష్ఠని కలిగిస్తాయి. కాబట్టి మనం ఏమి ఇక్కడ అర్థం అవ్వాలంటే, వాడికి శ్రద్ధ ఎటువంటిదో, సాత్విక శ్రద్ధ, తామసిక శ్రద్ధ లేక రాజసిక శ్రద్ధ అటువంటిదే వాడికి సిద్ధి కూడా ఉంటుంది.
వాడి యొక్క శ్రద్ధను బట్టే వాడికి సిద్ధి ఉంటుంది. మనుషుడు ఉండేది మామూలుగా దేహంలో కాదు, వాడి శ్రద్ధలో ఉంటాడు, అంటే వాడి ఆదర్శంలో ఉంటాడనమాట. మనిషి ఆదర్శానికి తగినట్లు వాడి జీవితం కూడాను కొనసాగుతూ ఉంటుంది. వాడి ఆదర్శానికి అనుకూలంగానే వాడి జీవితం సాగుతూ ఉంటుందన్నమాట. వాడికి శ్రద్ధ ఎట్లాంటి శ్రద్ధ ఉంటే అట్లాంటి సిద్ధి వానికి ఉంటుంది. కాబట్టి ఎవడి శ్రద్ధ అయినా సరే వాడి శ్రద్ధ వాడిని నిర్మాణం చేస్తుంది. మనకున్న శ్రద్ధ మనని నిర్మాణం చేస్తుంది. మనకు సత్ మీద ఆసక్తి ఉండి ప్రతి దినంలో ఎక్కువ భాగం దాంతోనే మనం అమాయకమై ఉన్నట్లయితే మన శ్రద్ధ సాత్విక శ్రద్ధగా ఉంటుంది. అలాగా రజస్ సంబంధించినటువంటి ఆ కార్యాల మీద మనం పదే పదే మనం అవే చేస్తుంటే అనిష్ట మనకి ఏర్పడుతుంది. అలా కాకుండా తమస్సు రూపంగా మనం మమైకం అయిపోయామనుకోండి, మన శ్రద్ధ తమస్సు శ్రద్ధగా ఉండిపోతుంది అనమాట. వాడు తమోగుణ సంపన్నుడుగా మిగిలిపోతాడు. కాబట్టి ఎవరి శ్రద్ధ ఎటువంటిదో అటువంటి సిద్ధి వానికి లభిస్తుంది. మన శ్రద్ధ మనని నిర్మాణం చేస్తుంది. సైతాన్ కావాలన్నా మన చేతిలో ఉంది, సంత్ పురుషుడు కావాలన్నా మన చేతిలోనే ఉంది. ఈ రెండు కూడా మన శ్రద్ధ మీదే అధీనమై ఉంటాయి. మనం గొప్ప వ్యక్తులమే కావచ్చు, అధోగతికి జారి సైతాన్గా మనం మారిపోవడానికి కూడాను అది మనమే మన శిల్పులు అన్నమాట. మనం ఎలా తయారు చేసుకోవాలన్నది మన శ్రద్ధ మీదనే ఆధారపడి ఉంది. మనం చూస్తున్నాను, కొంతమంది చూడండి ఇళ్లలో చూస్తే ఆ దేవుడి ఫోటోలు అవి ఇల్లంతా కూడా సాత్వికంగా కనిపిస్తుంది. మరికొందరు ఇళ్ళకి వెళ్ళామనుకోండి ఆ రాజకీయ నాయకుల ఫోటోలు అలాగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. మరికొందరు వెళ్ళకపోతే సినిమా స్టార్లు ఇవన్నీ ఏం తెలుపుతుంది? వాడి యొక్క శ్రద్ధని మనకి తెలియజేస్తుంది. మనం చూసినట్లయితే, వాడు చేసే పనిని గమనించినట్లయితే, వాడు పలికేటువంటి మాటల్ని మనం కనుక విన్నట్లయితే, వాడు చేసేటువంటి సహవాసం, ఎవరితో సహవాసం చేస్తున్నాడో దాన్ని మనం గమనించినట్లయితే, వీళ్ళు సత్వం గుణం సంపన్నుల, రజోగుణ సంపన్నుల, తమోగుణ సంపన్నుల, వీడి సత్వగుణ శ్రద్ధ, తమోగుణ శ్రద్ధ, రజోగుణ శ్రద్ధ మనకి అర్థమైపోతుంది అన్నమాట. అయితే ఈ త్రిగుణాలను ఏంటంటే మార్పు చేసుకునేటువంటి శక్తి మనకుంది. ఆ త్రిగుణాలను మార్పు చేసుకుంటూ మెల్లగా మార్పు చేసుకోవడం అంటే తమస్సులోంచి రజస్సులోంచి సత్వంలోకి ఇలా వెళ్ళి సత్వం నుంచి గుణాతీత స్థితికి వెళ్ళే శక్తి మనకిచ్చున్నాడు దేవుడు. పశుపక్షాదులకు వాటి స్వభావాన్ని మార్చుకునే శక్తి లేనే లేదు. కేవలం మన యొక్క స్వభావాన్ని, ఒక సత్వాన్ని మార్చుకునేటువంటి శక్తి మానవులకి మాత్రమే భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం అన్నమాట. ఇది దేవతలకి లేదు, పశుపక్షాదులకి లేదనమాట. ఇప్పుడు పశుపక్షాదులు ఉన్నాయి, గడ్డి మొదలైనవి పచ్చివి అలాగా పీక్కొని ఆ మట్టితో పాటు తినేస్తూ ఉంటాయి పశుపక్షాదులు. మరి మనము ఏం చేస్తాం? ఆకుకూరనే చక్కగా తీసుకుని దాన్ని కడిగి దాన్ని పచనం చేసుకుని కూర చేసుకుని మధురంగా రుచిగా ఆరోగ్యకరంగా చేసి తింటున్నామా లేదా? అలాగే మానవులకు మాత్రమే కర్మ యొక్క స్వభావాన్ని మార్పు చేసుకునే గుణం కేవలం మానవులకు మాత్రమే ఉంది. కర్మ స్వభావాన్ని మార్పు చేసే యొక్క శక్తి దేవతలకు లేదు, పశుపక్షాదులకి లేదనమాట. మనకు జబ్బు చేసిందనుకో స్వయంగా వెళ్ళి మందు వేసుకొని రోగాన్ని తగ్గించుకుంటాం. పశువులకి జబ్బు వస్తే ఆ విధానం తెలుసా? లేదు. అదేవిధంగా ఆహారాన్ని ఇప్పుడు మనం ఏంటంటే మార్చి అది ఇదిగా ఎలాగైతే తయారు చేసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆకుకూర తీసుకోండి, పప్పులో వేస్తాము, అదేవిధంగా తాలింపు చేస్తాము, ఇంకోటి పుల్లకూర చేస్తాము, రకరకాలుగా చేసి రుచుల ప్రకారం మనం ఎలా తీసుకుంటామో అలాగే సత్వ రజస్ తమో గుణాలు కూడా మార్పు చేసుకునేటువంటి మెల్లగా సత్వగుణానికి వెళ్ళేటువంటి శక్తి మానవునికి ఉంది. ఇది కేవలంకు మానవులకు మాత్రమే వీలైనటువంటి విషయం అన్నమాట. ఈ కర్మని ఇలా గుణాలను మార్పు చేసుకునే శక్తి పశువులకి లేనే లేదు. అలా గనక ఆ గుణాలను మార్పు చేసుకోకుండా జీవించేస్తే వాడు పశువుతో సమానము. కాబట్టి ప్రయత్నంతో స్వభావాన్ని మనం మార్పు చేసుకోవచ్చు. దీన్ని పురుషకారం అని కూడా అంటుంటారనమాట. ప్రయత్నంతో మన స్వభావాన్ని, ఒకవేళ మనకు తమో గుణ స్వభావం ఉందనుకోండి, దాన్ని గుర్తించి దాన్ని మార్పు చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఈ స్వభావాన్ని ఎలా మార్పు చేసుకోవాలయ్యా అంటే దానికి ధ్యాన, ధారణ, సమాధులు ఇటువంటి ప్రక్రియలు మనకి
ఉండనే ఉన్నాయన్నమాట. ధ్యాన ధారణ సమాధులు, తపస్సు, జపము ఇవన్నిటినీ మనము ఆశ్రయించి ఆ యొక్క ఆ గుణాలని, స్వభావాన్ని మార్చుకోవచ్చు అనమాట. మామూలు వాళ్ళైతే, మామూలు మనుషులైతే పూర్వజన సంస్కారాల ప్రకారం గానుగెద్దుల్లాగా జీవించేస్తూ ఉంటారు. వాళ్ళకి తమోగుణ సంస్కారాలు వచ్చాయి, తమోగుణంతోనే బతికేస్తారు. రజోగుణ సంస్కారాలు వచ్చాయి, రజోగుణంతోనే బతికేస్తారనమాట. కానీ ఎవరైతే శ్రద్ధావంతుడైతుంటాడో, మనం చెప్పుకునేది శ్రద్ధాత్రయ విభాగ యోగం కాబట్టి శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు ఏంటంటే ప్రయత్నపూర్వకంగా కృషి చేసి, సాధన చేసి, పైన చెప్పినటువంటి వాటన్నిటిని అనుష్ఠానం చేసి వాడి యొక్క స్వభావాన్ని ఖచ్చితంగా మార్చుకుంటాడు. ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు, నిరక్షర కుక్షి ఆయన, ఏం లేదు, వేటాడి జంతువుల్ని వేటాడి జీవనాన్ని సాగిస్తున్నటువంటి వాల్మీకి మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి 24,000 శ్లోకాల రామాయణాన్ని, 32,000 శ్లోకాల యోగ వాసిష్టాన్ని ఇటువంటి ఆ జాతికి మనకి అందించినటువంటి మహానుభావుడిగా ఎలా మారాడంటారు? ఈ విధంగానే ఆయన తమోగుణం, రజోగుణం నుంచి సత్వగుణానికి మారి, ఆ సత్వగుణం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రోడక్టే ఇవంతా రామాయణ, మహాభారత, రామాయణాలు, అదేవిధంగా యోగ వాసిష్టం మొదలైనవి అనమాట. పాణిని అనేటువంటి ఒక మహర్షి పేరు మనం వింటూ ఉంటాం. వ్యాకరణంలో వీటిలో చాలా గొప్ప పేరుంది పాణిని మహర్షి. ఈయన చిన్న పిల్లవాడికి ఉన్నాడట. వాళ్ళ తల్లి ఎరుకల సాని అని పిలిపించి భవిష్యత్తు చెప్పమందంట. ఎరుకల సాని చేతిని అలా పట్టుకుని, ఈ మహానుభావుడు పిల్లవాడు పరమ ఋషి అవుతాడు, ఇతను ఈశ్వర కృప ఇతని మీద మెండుగా ఉంది అని చెప్పిందంట. చెప్పి విద్యారేఖ చూపిస్తూ, అయితే ఈ విద్యారేఖ చూడండి ఇక్కడ వరకే ఆగింది, ఇతనికి ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇంత దూరంగానే విద్యారేఖ ముందుంటే బాగుండేది సుమా అని చెప్పి ఎరుకల సాని వెళ్ళిపోయిందట. పాణిని ఒక కత్తి తీసుకుని ఆ రేఖని ఆ ఎరుకల సాని ఎక్కడి వరకు వస్తుంటే బాగుంటుందని చెప్పిందో అక్కడి వరకు కత్తితో గీచాడట. రక్తం ఓడుతూ వచ్చి అమ్మ దగ్గరికి వచ్చాడు. అరే ఏంట్రా బాబు చేతిని అలా కోసుకున్నావంటే, అమ్మ నేను విద్యారేఖను ఎరుకల సాని చెప్పినంత మేరకు నేను విద్యారేఖను పెంచుకున్నానన్నట్ట. చూడండి ఎలా ఉందో. ఇటువంటి దృష్టాంతాలన్నీ కూడా మనకి ఇన్స్పిరేషన్ రావటానికి. ఎందుకంటే కత్తి తీసుకొని కోయమని కాదు, అతనికి చూడండి ఆ తృష్ణ. కత్తి తీసుకొని కోయడం అన్నది ప్రశ్న